లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్ నుంచి సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రభాస్ గారి లీడ్ రోల్లో ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న నెక్స్ట్ బిగ్ థింగ్ కల్కి 2898 AD. ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ RFCలో జరుగుతుంది అండ్ ఒక మాస్ సాంగ్ని కూడా షూట్ చేయబోతున్నారు. అండ్ ఈ మహాశివరాత్రి స్పెషల్గా ఒక మ్యాసివ్ పోస్టర్ని అయితే రివీల్ చేస్తారంట. అండ్ ఇది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సే లేదు, May 9th రిలీజ్ అవ్వడం మాత్రం పక్కా. దానికన్నా ముందు March 3rd వీక్లో టీజర్ రిలీజ్ చేసే ప్లానింగ్లో ఉన్నారు మేకర్స్. అండ్ ఆల్రెడీ ఈ మూవీ డబ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చి న్యాచురల్ స్టార్ నాని గారి బర్త్డే సందర్భంగా వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్లో వస్తున్న సరిపోదే శనివారం మూవీ గ్లిమ్స్ని రివీల్ చేశారు. కంటెంట్ చూస్తే చాలా యూనిక్గా అనిపించింది. వారం అంతా తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని కేవలం శనివారం మాత్రమే దాని ఎఫెక్ట్ చూపించే క్యారెక్టరైజేషన్తో నాని గారు కనిపించబోతున్నారు. అండ్ మేక్ ఓవర్ పరంగా పెద్ద చేంజెస్ ఏవి లేవు. అండ్ ఇది ఓల్డ్ వేడ్గా August 29th రిలీజ్ అవబోతుంది. అండ్ మోర్ ఓవర్, బిఫోర్ లాస్ట్ వీక్ చెప్పినట్టు హీరో నాని గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ సుజీత్ గారితో చేయబోతున్నారు. అండ్ ఆల్రెడీ దీని మీద ఒక చిన్న కాన్సెప్ట్ వీడియో కూడా రిలీజ్ అయింది. అండ్ దాని తర్వాత బలగం ఫేమ్ వేణు గారితో మూవీ ఉంది. అండ్ ఒక సినిమా తర్వాత ఇంకొకటి క్రేజీ లైనప్తో దూసుకుపోతున్నారు న్యాచురల్ స్టార్ నాని. నెక్స్ట్ న్యూస్ వచ్చి రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ షూట్ రెజ్యూమ్ అయింది. అన్బరివ్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో హై ఆక్టెన్ 2 యాక్షన్ సీక్వెన్సెస్ని ప్రెజెంట్ RFCలో షూట్ చేస్తున్నారు. అండ్ శంకర్ మార్క్ ఎలివేషన్ కోసం పెచ్చ వెయిటింగ్. ఇక్కడ మోస్ట్లీ ఇయర్ ఎండింగ్కి మూవీ రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. అండ్ నెక్స్ట్ న్యూస్, సాయిధరం తేజ్ గారు అండ్ సంపత్ నంది గారి డైరెక్షన్లో వస్తున్న గాంజా శంకర్ మూవీలో గాంజా అనే టైటిల్కి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఒక నోటీస్ అయితే పంపించింది. ఇమీడియట్గా గాంజా ఓటుని తీసేసి వేరేది ఏదైనా పెట్టుకోండి, చెప్పినట్టు చేయకపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని లెటర్ అయితే పంపింది. అండ్ ఈ మూవీ షూట్ బడ్జెట్ కారణంగా ఆగిపోయిందని తెలిసింది, బట్ ఇప్పుడు రీస్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారు. అండ్ లీడ్ యాక్టర్స్గా నిధి అగర్వాల్ ఆర్ పూజా హెగ్డే నటించే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి పుష్ప 2 గురించి ఎప్పుడు మాట్లాడినా స్పెషల్గా జాతర సీక్వెన్స్ కోసమే మాట్లాడుతుంటారు. అండ్ ఈ ఒక్క సీక్వెన్స్ మూవీని ఒక స్టాండర్డ్లో నిలబడుతుందంట. అండ్ ఈ ఎపిసోడ్లో సాంగ్ అండ్ ఫైట్ని అయితే కంపోజ్ చేశారు. అండ్ ఒక మీడియం రేంజ్ సినిమాకి ఎన్ని డేస్ అయితే తీసుకుంటారో అన్ని రోజులు ఈ ఎపిసోడ్ని షూట్ చేశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఖర్చు అయ్యాయి. మరి విజువల్గా ఈ జాతర ఎపిసోడ్ ఎలాంటి హై ఇస్తుందో చూడాలి. అండ్ ఇప్పటివరకు రాజమౌళి గారి ఇంటర్వల్ బ్యాంక్కి ఎలా అయితే ఆస్ట్రక్ అవుతామో అలాంటి ఎక్స్పీరియన్స్ పుష్ప 2 ఇంటర్వల్ అయితే చూడబోతున్నామంట. అండ్ ఇది 2024లో ఇండియన్ సినిమా నుంచి రాబోతున్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్స్. అండ్ నెక్స్ట్ లేటెస్ట్గా రిలీజ్ అయిన సిద్ధార్థ్ రాయ్ మూవీ డైరెక్టర్ యశస్వి గారు సిద్ధార్థ్ రాయ్ ఈవెంట్లో మాట్లాడుతూ ఈ మూవీ ఇంత డిలే అవ్వడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ రాదనంట. ఇతను గొడవ పెట్టుకోవడానికి మాట్లాడతాడు, వర్క్ పరంగా మంచి టెక్నీషియనే కానీ బిహేవియర్ అస్సలు కరెక్ట్గా ఉండదని, ఇప్పుడు అతను ఇక్కడ లేడు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇద్దరికి పెద్ద గొడవ అయి ఉండేదని చాలా సీరియస్ నోట్లో చెప్పారు. అండ్ రాధన్ గారి మీద వచ్చిన ఈ కంప్లైంట్ ఫస్ట్ టైం అయితే కాదు. ఇంతకుముందు సందీప్ రెడ్డి వంగ గారు కూడా అర్జున్ రెడ్డి టైంలో రాధన్ గారితో ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంట. అండ్ నెక్స్ట్ వచ్చి రవితేజ గారి లీడ్ రోల్లో గోపిచంద్ మణినేర్ గారి డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ రోల్ చేస్తారని అనౌన్స్ చేసిన ఒక అఫీషియల్ ప్రాజెక్ట్ బడ్జెట్ ఇష్యూస్ వల్ల షెల్వ్ అయిపోయింది. ప్రజెంట్ రవితేజ గారు హరీష్ శంకర్ గారితో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ షూట్ RFCలో జరుగుతుంది. దీని తర్వాత డైరెక్టర్ అనుదీప్ కేవి గారితో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైన్ మూవీ చేస్తారంట. అండ్ ఈ మూవీ షూట్ జూన్ నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, కేడాకోల మూవీలో SP బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రీక్రియేట్ చేసినందుకు అపాలజీతో పాటు డ్యామేజ్ అండ్ షేర్ ఇన్ ది రాయల్టీ బేస్లో ₹1 కోటి డిమాండ్ చేశారు SPP గారి సన్ SP చరణ్ గారు. మరి దీని మీద కేడాకోల టీం ఎటువంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చి హీరో గోపిచంద్ గారి లీడ్ రోల్లో హర్ష డైరెక్ట్ చేస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ భీమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయింది. ట్రైలర్ కట్ అయితే పీక్ లెవెల్లో కట్ చేశారు. చూస్తుంటే గోపిచంద్ గారు ఈ భీమాతో మాస్ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు ఉంది. అండ్ కాన్సెప్ట్ అయితే టెంపుల్ బ్యాక్ డ్రాప్లో స్ట్రాంగ్ రిలీజియస్ టచ్ ఇచ్చి ప్రెజెంట్ చేశారు. అండ్ గోపిచంద్ గారు డబుల్ మేకవర్లో కనిపించబోతున్నారు. అండ్ మరి డబుల్ క్యారెక్టర్సా లేదా అనేది మూవీ వచ్చాకనే తెలుస్తుంది. అండ్ ఇంకా ట్రైలర్ చూడలేని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. మహాశివరాత్రి అంటే March 8th ఈ మూవీ థియేటర్కల్ రిలీజ్ అవబోతుంది. అండ్ ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ చాలా ఉన్నాయి, వాటి మీద ఒక లుక్ వేస్తే చిరంజీవి గారి లీడ్ రోల్లో వశిష్ఠ గారు డైరెక్ట్ చేస్తున్న విశ్వాంబర మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు యాక్ట్రెస్ సురభి గారు. అండ్ శంకర్ గారి డైరెక్షన్లో కమల్ హాసన్ గారు లీడ్ రోల్ చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఇండియన్ 2 మూవీని సమ్మర్కి రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. మోస్ట్లీ May లాస్ట్ వీక్లో కానీ 3rd వీక్లో కానీ రిలీజ్ చేస్తారంట. సో రిలీజ్ డేట్స్లో చాలా గ్యాప్ ఉంది కాబట్టి కల్కి వర్సెస్ ఇండియన్ 2 క్లాష్ పడే ఛాన్సే లేదు. అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు నెక్స్ట్ ప్రాజెక్ట్ వెంకటేష్ గారితో చేయబోతున్నారు. ఇందులో లీడ్ యాక్టర్స్గా త్రిష గారిని తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మూవీని దిల్రాజ్ గారు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఇది హీరో వెంకటేష్ గారికి 76th ఫిలిం. అండ్ ఇంకా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అన్న యూట్యూబ్లో ఒక అల్టిమేట్ రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. తన సినిమాలు హిందీలో డబ్ అయ్యి ఒక్కొక్క దానికి మిలియన్లో వ్యూస్ వస్తున్నాయి. అండ్ ఈ అచీవ్మెంట్లో టాప్ 3 ఉన్న బెల్లం అన్న మూవీస్ కవచం మల్టీ ఛానల్స్లో 830 million+, జై జానకి నాయక 800+, ఇంకా సీతా మూవీ 650 million. ఇది చూసి స్ట్రైట్ హిందీలో ఛత్రపతి రీమేక్ చేస్తే ఒక్కరు కూడా ఆదరించలేదు. అండ్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ హుషారు ఫ్రేమ్ శ్రీహర్ష డైరెక్షన్లో శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ గారి లీడ్ రోల్లో
ఓం భీమ్ బుష్ అనే మూవీ ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా లాంచ్ చేశారు. షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మార్చి 22 వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది ఈ ఓం భీమ్ బుష్. అండ్ దగ్గర అవుతున్న ఏపీ ఎలక్షన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు 4 months నుంచి షూటింగ్లన్నీ సెలవు పెట్టేశారు. మరి ఆల్రెడీ ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న బాలకృష్ణ గారు 2 months షూటింగ్ కి బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ప్రెజెంట్ బాలయ్య బాబు గారు బాబీ గారితో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ షూటింగ్ BHEL లో జరుగుతుంది. అండ్ 2022లో శరవణ స్టోర్స్ అధినేత శరవణన్ గారు లీడ్ రోల్ చేసిన ద లెజెండ్ మూవీకి 45 కోట్లు బడ్జెట్ పెడితే అల్ట్రా డిజాస్టర్ అయ్యి 30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. అండ్ ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకున్నారా? ఈ మూవీకి సీక్వెల్ అయితే రాబోతుందంట. ఆల్రెడీ ఫోటోషూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. దురేల్ సెంథిల్ కుమార్ గారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఒక్కటే రావాలి. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి డైరెక్టర్ శివ గారి డైరెక్షన్లో సూర్య గారు లీడ్ రోల్ చేస్తున్న హ్యూజ్ ప్రాజెక్ట్ కంగువా డబ్బింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. అండ్ ఈ మూవీని 10 languagesలో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు. బట్ ఇంకా రిలీజ్ డేట్పై ఎటువంటి క్లారిటీ రాలేదు. దీనికి మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ DSP గారు మ్యూజిక్ అందిస్తున్నారు. సో దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి వెయిట్ చేస్తున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.